నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. కామెంటరీ బాక్స్లోకి స్వాగతం. ఇవాళ మరో అంశానికి సంబంధించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అట్టహాసంగా అనలేం కానీ సజావుగా ప్రారంభమయ్యాయి. పైగా ఇవి బడ్జెట్ సమావేశాలు. ఈ సమావేశాలకు ముందు స్పీకర్ ఛాంబర్లో బీఏసీ మీటింగు జరుగుతుంది. అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ. రానున్న రోజుల్లో అసెంబ్లీలో ఏ అంశాల మీద చర్చలు జరగాలి, ఏ బిల్లులు ప్రవేశపెట్టాలి, ఎన్ని రోజుల పాటు నడిపించాలి అనే అంశాలను, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎజెండా రూపకల్పనకు ఈ సమావేశం సమాయత్తమవుతుంది. ఇందులో కేవలం అధికార పక్షానికి సంబంధించి వాళ్ళే కాకుండా, అంటే ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారు, ముఖ్యమంత్రి కాకుండా ఇంకా ముఖ్యమైన మంత్రులు, ఉదాహరణకు ఆర్థిక శాఖ మంత్రి అధికార పక్షం నుంచి వస్తారు. అలాగే అసెంబ్లీలో ఎన్ని పార్టీలు ఉంటే ఆ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఒక్కొక్కళ్ళు వస్తారు. సో మొన్నటి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గైర్హాజరైంది. ఆ విషయం అసెంబ్లీలో కూడా చాలా చర్చకొచ్చింది. భారతీయ జనతా పార్టీ తరఫున విష్ణుకుమార్ రాజు గారు హాజరయ్యారు. మొత్తానికి అక్కడ బడ్జెట్తో పాటుగా ఏ అంశాలను సభలో చర్చించాలి అనే అంశానికి సంబంధించి అజెండా రూపకల్పన చేశారు. ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న, అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంటే ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ బాధ్యతను నిర్వహించడానికి వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్లాల్సి ఉంది. అయితే తమ విధాన నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు పంచుకున్నారు. సాధారణంగా ప్రజాస్వామ్య దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అధికార పక్షం పాలన సజావుగా కొనసాగించాలంటే సరైన ప్రతిపక్షం, అంటే పటిష్టమైన ప్రతిపక్షం ఉండి సలహాలు సూచనలు చేస్తూ ఉండాలి. అఫ్కోర్స్ దానికి ఎప్పుడో తిలోదకాలు ఇచ్చారు మన భారతీయ రాజకీయ వ్యవస్థలో. ప్రతిపక్షం అనగానే కేవలం గొడవలు సృష్టించడం, అధికార పక్షం మాట్లాడే ప్రతిదానికి కౌంటర్ వాదన చేయడం, మైకులు విరవడం, అరుచుకోవడం, వికృతమైన భాషలు, వికృతమైన చేష్టలు. అంటే గతంలో కూడా మనం చూసాం, విజిల్స్ వేయటం, చప్పట్లు కొట్టడం, బెల్లులు కొట్టడం, ఇలా రకరకాలు. అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే అనేక సంఘటనలు శాసనసభల్లో, ముఖ్యంగా చట్టసభల్లో జరుగుతున్నాయి. సో అలాంటి వాటిని ఎలా కట్టడి చెయ్యాలి అనేది అదొక పెద్ద చర్చ. ఆ మధ్య కామన్వెల్త్ సభాపతుల, అంటే స్పీకర్స్ సమావేశం జరిగినప్పుడు కూడా ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నదే ఈ అసెంబ్లీ సమావేశాలను, అంటే చట్టసభల సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలి. తద్వారా తాము ఎన్నుకున్న ప్రతినిధులు సభలో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారు, మన సమస్యలను అసలు ఏమైనా అక్కడ ప్రస్తావన చేస్తున్నారా అని ప్రజలకు ప్రత్యక్షంగా తెలియడం కోసం ఈ లైవ్ టెలికాస్ట్ అనేది పెట్టారు. అది అఫ్కోర్స్ అది ఎంత దుర్వినియోగం అవుతుందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన రాష్ట్రంలో కాదు, ప్రక్క రాష్ట్రాలు, ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాల్లో చాలా దుర్ఘటనలు జరుగుతున్నాయి. అంటే ఈ పదం పార్లమెంటరీ అవుతుందో అన్పార్లమెంటరీ అవుతుందో తెలియదు, కానీ మొత్తానికి జరగకూడని అనేక సంఘటనలు అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్నాయి. సో ప్రతిపక్షం పటిష్టంగా లేని చోట సాధారణంగా రాజ్యాంగం చెప్తున్నది కానీ ఆనవాయితీగా వస్తున్నది కానీ ప్రతిపక్షం కనుక బలహీనంగా ఉంటే ఆ పాత్రను ప్రసార మాధ్యమాలు తీసుకోవాలి అని,
అంటే ప్రజల తరపున ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకపోతే ప్రజాస్వామ్యం సజావుగా సాగదు కనుక ప్రతిపక్ష పాత్రను పత్రికలు అంటే మీడియా పోషించాలనేది కూడా ఒక పరిపాటిగా వస్తున్నది. ఇప్పుడైతే అది కూడా లేదు. కూటమి ప్రభుత్వానికి ఒకటే రెండో ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయి, కానీ మొత్తం కూటమికి సంబంధించిన మీడియానే ఉంది కనుక మనం అలాంటి వాటిని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. ఇక మళ్ళా అసెంబ్లీ సమావేశాల దగ్గరికి వస్తాం. జగన్ గారు అలిగినట్టున్నారు. అసెంబ్లీ సమావేశాలకు రాకూడదని నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలికి మాత్రం వెళ్ళేలా ఏర్పాట్లు చేసుకున్నారు. శాసన సభకు మాత్రం రాకూడదని నిర్ణయించుకున్నారు. ఎందువల్ల? అధికార పక్షం కనుసన్నల్లో, అంటే వాళ్ళు చెప్పిన మాట ఇది, మనం ఆ విధంగా అట్రిబ్యూట్ చేయట్లేదు. కనుసన్నల్లో ఉన్న సభాపతి మైక్ ఇవ్వడం అనేది సర్వసాధారణంగా సంఖ్యాబలాన్ని బట్టో లేకుంటే వాళ్ళకున్న హోదాని బట్టో ఇస్తారనేది వీళ్ళు అంటున్న ఒక మాట. దాన్ని బట్టి చూస్తే ప్రతిపక్ష హోదా కోసం అభ్యర్థన చేస్తే దాన్ని తిరస్కరించటము, సందిగ్ధంలో పెట్టడము. అందువల్ల ఒకవేళ మేము సభ్యులుగా సమావేశంలో కూర్చున్నా కూడా మైకులు మాకు వచ్చే అవకాశం లేదు, అందరి సభ్యులతో పాటు వస్తే వస్తుంది, లేకుంటే లేదు అనే వాతావరణం అక్కడ ఉంటుంది కనుక ప్రజల తరపున ప్రశ్నించడానికి మాకు గొంతుక ఉండదు అనేదాన్ని ఒక పెద్ద బూచిగా చూపించి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సమావేశాలకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. దీని మీద చాలా తర్జన భర్జనలు అయ్యాయి. ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టును కూడా ఆశ్రయించింది. మమ్మల్ని ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మా గొంతు నొక్కేస్తున్నారు, మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మేమేం చెప్పాలి, వాళ్ళ తరపున మేము ఎక్కడ పోరాడాలి, మాకు సభలో ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని కోర్టును ఆశ్రయించారు. అది ఒక అంశం. ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం శాసనసభలో ఉన్న సీట్లలో 10%, అంటే ఇప్పుడు 175 సీట్లు ఉన్నాయి కనుక కనీసం 18 సీట్లు వచ్చిన వాళ్లకు మాత్రమే నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో 151 సీట్లు వచ్చినప్పటికీ ఈసారి 11 సీట్లకే పరిమితమైంది కనుక నిబంధనల ప్రకారం 11 సీట్లు ఉన్న వాళ్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేము అని స్పీకర్ గారు తెగేసి చెప్పేశారు. అసలు ఆ రూల్ ఎక్కడా లేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వాదిస్తున్నారు. కానీ దాన్ని సంప్రదాయంగా ఇప్పటిదాకా మనం పాటిస్తూ వచ్చాం కనుక తమ కోసం సాంప్రదాయాన్ని మార్చాలి అనడం అనేది కాస్తంత అత్యాశ అయినప్పటికీ మరో ప్రక్క ప్రతిపక్ష గొంతుక ఉండాలి కనుక వాళ్లకు అడిగింది ఇస్తే ఏం పోదు అనే వాదన కూడా ఇంకొక ప్రక్క ఉన్నది. ఏదేమైనా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళకూడదు. ఇదే సమస్య గతంలో కూడా వచ్చింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఎలాంటి సంఘటనలు జరిగినాయో మనం ఇంకా మర్చిపోలేదు. తమ్మినేని సీతారాం గారు సభాపతి స్థానంలో ఉండి ఎన్నిసార్లు వారించినా కూడా యువతల బెంచీల్లో నుంచి, ప్రతిపక్ష బెంచీల్లో నుంచి అల్లరి ఆగలేదు. పైగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంటే కొన్ని రోజులు చప్పట్లు కొట్టడం, కొన్ని రోజులు చిట్కలు వాయించటం, కొన్ని రోజులు విజిల్స్ వాయించటం, ఇలా రకరకాల విన్యాసాలు ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ చేసింది. అప్పుడు కూడా చాలా తీవ్ర విమర్శలు వచ్చాయి. కాకుంటే ప్రజాస్వామ్యం కదా, ఏదైనా సాధ్యమవుతుంది. సో ఆ సందర్భంగా జరిగిన వాదోపవాదాల్లో, చర్చల్లో చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత దూషణలు, తన కుటుంబం మీద లేనిపోని ఆరోపణలు చేశారు, చాలా అసహ్యంగా మాట్లాడారు అని చెప్పి ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని తీవ్ర స్వరంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు, నేను ఇక ఇలాంటి సభలో, మర్యాద లేని ఇలాంటి సభలో నేను ఉండను, బయటికి వెళ్ళిపోతున్నాను, మళ్ళా నేను ముఖ్యమంత్రిగానే ఇక్కడికి వస్తాను అని చెప్పి శపథం చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి సభా సమావేశాలకు రావటం మానేశారు. దానికి ఒక బలమైన కారణం ఉంది.
చంద్రబాబు నాయుడు గారి శపథం వెనక. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. కాకపోతే సీటు కోసం వచ్చిన గొడవ. సీటు కనుక వస్తే, ప్రతిపక్ష హోదా కనుక వస్తే, ముఖ్యమంత్రి తర్వాత ప్రశ్నలు అడగడానికి కానీ, సమయం ఇవ్వడానికి కానీ ప్రతిపక్ష నాయకుడికి వస్తుంది ఆ హోదా. అది లేని పక్షంలో మనం వెళ్ళటం దండగా. మనకు మైక్ ఇవ్వరు, వెళ్ళి మనం ప్రేక్షకుల్లాగా కూర్చోవాలి. ఒకవేళ సమయం దొరికితే మిగతా సభ్యులతో పాటు మనకు కూడా ఇస్తారు తప్ప ప్రాధాన్యత అనేది ఉండదు. అందువల్ల వెళ్ళటం వేస్ట్ అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. కానీ మండలికి మాత్రం బొత్స గారి ఆధ్వర్యంలో సభ్యులందరూ సమావేశాలకు వెళ్ళారు. అక్కడ భాష విషయంలో గతంలో కాకుండా చాలా హుందాతనంగా మనం ప్రవర్తించాలని చెప్పి సమావేశాలకు ముందు బొత్స సత్యనారాయణ గారు సభ్యులందరికీ దిశానిర్దేశం చేసినట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. మరి అలాగా చాలా వైపుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద విమర్శలు వస్తున్నాయి. ఎందుకు వెళ్ళట్లేదు? సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అంటే జగన్ గారు సోదరిమణి షర్మిలాదేవి గారు కూడా ఈ విషయం మీద చాలా తీవ్రంగానే స్పందించారు. ఎందుకు గెలిపించారు ప్రజలు మిమ్మల్ని? సభలో సమావేశాల్లో పాల్గొని వాళ్ళ సమస్యలు ప్రస్తావిస్తారని కదా. మీరు ఇంటి దగ్గర చేతులు ముడుచుకు కూర్చుంటారని కాదు కదా. సమావేశానికి ఎందుకు వెళ్ళరు మీరు? అసలు ఎందుకు ప్రజలు మిమ్మల్ని గెలిపించాలి అని ఆవిడ మాట్లాడారు. ఏదో గాడిదలు కాస్తారని కూడా అన్నారని కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. ఆవిడ కూడా అంటే సీట్లు ఏమి లేనప్పటికీ కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షమే కనుక ఆవిడ బయట నుంచి అలాగా మాట్లాడారు. అంటే పరోక్షంగా అన్నగారికి సలహా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో కూడా ఆవిడ నిర్దేశించారు. సో ఇది ఇలా జరుగుతుండగా సమావేశాలు అయినాయి. ఎక్కడో కామన్వెల్త్ సమావేశాలకు మళ్ళీ వెళ్ళినప్పుడు సభాపతి మన అయ్యన పాత్రుడు గారు కూడా జగన్ రావచ్చు కదా, వచ్చేసి ఒకసారి అంటే ఆయన స్టైల్ వేరేగా ఉంటుంది. ఆయన భాష కూడా కొంచెం ఉత్తరాంధ్రకు సంబంధించిన భాష. కొంచెం చాలా సీనియర్ మోస్ట్ పర్సన్ ఇప్పుడున్న సభలో ఉన్న వాళ్ళకి. ఒక ఐ థింక్ రాజమండ్రి చౌదరి గారి కంటే ఆల్మోస్ట్ అంతే సీనియారిటీ ఉన్న వ్యక్తి కనుక ఆయనకి పూర్తి పట్టు ఉంది అసెంబ్లీ మీద. అందువల్లనే ఆయనకి సభాపతి స్థానాన్ని ఇచ్చినట్టు మనం భావించాలి. సో ఆయన కూడా అన్నారు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సభలోకి వచ్చి నాకు నమస్కారం చేస్తే చూడాలని ఉంది అని చెప్పి కొంచెం వ్యంగ్య ధోరణిలో ఆయన వ్యాఖ్యానం చేసింది కూడా మనకి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాలి. సరే, సభలు ఈలోపు అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి? బయట అసెంబ్లీ సమావేశాలు పెడతాను అని. అదే అర్థం వచ్చేలాగా. గతంలో కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ ప్రవర్తనను బట్టి మార్షల్స్ తీసుకెళ్ళి బయట పెట్టడము, లేకపోతే స్పీకర్ గారే వాళ్ళని సస్పెండ్ చేయటము, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అసెంబ్లీ బయట మీడియా పాయింట్ దగ్గర వచ్చి అక్కడ సమావేశం నిర్వహిస్తారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ మాక్ అసెంబ్లీ అంటే లోపల ఏం జరుగుతుందో దాన్ని కొంచెం వెటకారంగా ఇక్కడ వాళ్ళ గొంతు ఎలా నొక్కుతున్నారో అనే అర్థం వచ్చేలాగా ఒక స్కిట్ లాంటిది, స్ట్రీట్ ప్లే లాంటిది ప్రదర్శించడం కూడా మనం గతంలో చూసాం. అంటే ఏంటి? అసెంబ్లీ సమావేశాల్లో అవకాశం రాని వాళ్ళు, లేకపోతే ఇబ్బందులు పడిన వాళ్ళు, బహిష్కరించబడిన వాళ్ళు బయటకు వచ్చి సమావేశంలో పార్టిసిపేట్ అట్టుగానే భావించి ప్రజలకు వాళ్ళు ఏం చెప్పాలో అది చెప్పేసేవాళ్ళు. మైక్ ముందు కానీ మీడియా పాయింట్ ఉంటుంది అక్కడ అసెంబ్లీ ఎదురుగా, అక్కడ కానీ గతంలో అయితే గాంధీ బొమ్మ దగ్గర కానీ ఇలా రకరకాలుగా తమ నిరసనలను తెలియజేసేవాళ్ళు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కేస్తున్నారని. అది ఒక ఎత్తు. అంటే ఇది కొనసాగుతుంది. ఇప్పుడు అది కూడా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త సూత్రాన్ని కనిపెట్టారు. ఏంటి అంటే ప్రతిరోజు మీడియా సమావేశం అంటే ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న అన్ని రోజులు సమాంతరంగా ఏదో ఒక టైంలో మీడియాకు ముందుగానే సమాచారం అందించి మీడియాని పిలిచి మీడియా ముందు ప్రజల తరపున మేము మాట్లాడతాం. మేము అసెంబ్లీలో ఉంటే ప్రతిపక్ష హోదా మాకు ఇచ్చుంటే ఆ స్థానంలో కూర్చుని ఏమేం ప్రశ్నలు వేసేవాళ్ళమో, ఏమేమి అంశాలను ప్రస్తావించేవాళ్ళమో అదే అంశాలను మీ ద్వారా అంటే మీడియా ద్వారా
ప్రజలకు అందించాలనుకుంటున్నాము, తద్వారా ప్రభుత్వానికి కూడా తెలియజేయాలనుకుంటున్నామని చెప్పి నిన్న అంటే ఈ మధ్య జరిగిన ఒక పత్రికా మీడియా సమావేశంలో చెప్పారు. అందరూ ఆశ్చర్యపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా అంటే అధికారంలో ఉండగా, ముఖ్యమంత్రిగా ఉండగా మీడియాని అస్సలు అడ్రస్ చేసేవాళ్ళు కాదు. అంటే మీడియాని ఖాతరు చేసేవాళ్ళు కాదు అనగానే మీడియాని అస్సలు అడ్రస్ చేసేవాళ్ళు కాదు. అన్ని సమీక్షలు, ఆ తర్వాత ఐఎన్పిఆర్ మినిస్టర్ పేర్ని నాని గారు, లేకపోతే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వేణుగోపాల్ గారు, వాళ్ళు మాట్లాడారు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా మీడియాతో అంటే తమకు ఎక్స్క్లూజివ్గా కావాల్సిన మీడియాని పిలుచుకొని ఛాంబర్లో మాట్లాడటం వేరు, కానీ మీడియా సమావేశంలో ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు మనసు మార్చుకొని రోజు మీడియాతో మాట్లాడతారట. ఆ సమావేశం జరుగుతున్న రోజులు అక్కడికి వెళ్తే మేము ఏ పాత్ర పోషిస్తామో అదే మేము మీడియా ముందు చేస్తాం, మీరందరూ మాకు సహకరించండి అని చెప్పి ఒక విజ్ఞప్తి చేశారు మీడియాకు. మీడియా నిజంగానే ఆశ్చర్యపోతుంది. రోజు సమావేశం చేయటం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రోజు మీడియా చూసే అవకాశం ఒకదాన్ని కల్పిస్తున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. రోజు ప్రశ్నావళి తయారు చేసుకుంటారట, రోజు ప్రజా సమస్యల్ని దగ్గరికి తీసుకుంటారట, ఆ ప్రజా సమస్యల్ని మీడియా ద్వారా తెలియజేస్తారంట. ఇది ఏ మీడియాలో బయటకు వస్తుంది? మళ్ళీ తమ మీడియాలో అంటే తాము నమ్ముకున్న మీడియాలో, తమను సపోర్ట్ చేసే మీడియాలోనే వస్తుంది. అది ఈ పాటికే జరుగుతుంది కదా, ఈ రోజుల్లోనే. అది ఇప్పుడు అలా మీటింగ్లు పెట్టకపోయినా కూడా జరుగుతూనే ఉంది కదా. అసలు ఉద్దేశం అది కాదు అని కొంతమంది ఎద్దేవా చేసేవాళ్ళు మాట్లాడుతున్న మాట. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని ఫేస్ చేయలేకపోతున్నాడు. అధికార పక్షంలో ఉండగా వ్యంగ్యాస్త్రాలు వేయటాలు, వీడియో బొమ్మలు చూపించడాలు ఇవన్నీ చేయగలిగారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మాట్లాడటానికి ఆయన ఇష్టపడలేదు. కానీ గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు గట్టిగానే మాట్లాడారు. ఆయన కూడా అప్పట్లో చెప్పారు, నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రిని అవుతా, వస్తా నేను లోపలికి అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి అయ్యారు. ఒక ఛాన్స్ అని చెప్పి ముఖ్యమంత్రి అయ్యారు. ఏమో ప్రజలు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు, కానీ ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చారు. దానిలో మరి కారణాలు ఏమైనా కావచ్చు, వారికి అనూహ్యమైన పరాజయం ఎదురయ్యింది. దాన్నే జీర్ణించుకోలేని సమయంలో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే నేను ఇంకా ఏం మాట్లాడాలి లోపల అనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసుకున్నట్టు ఉన్నారు. పనిలో పనిగా ఈ పత్రికల సమావేశంలోని పనిలో పనిగా ఇంకో మాట చెప్పారు. అడ్డగోలుగా పరిపాలన చేస్తున్నారు, దాష్టికాలు చేస్తున్నారు, నోరెత్తిన వాళ్లను మూసేస్తున్నారు, ప్రశ్నించే గొంతుకులను నొక్కేస్తున్నారు. అంటే సోషల్ మీడియా కార్యకర్తలు కాదనుకుంటా, నిన్న ఆవిడ విడుదల రజనీ గారు అంటే మాజీ మంత్రి గారు వారు చెప్పిన మాట ఏంటంటే సోషల్ మీడియా వారియర్స్. అంటే వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్న నాయకులను లేకపోతే సాయుధులనలో అనే పదాన్ని ఆవిడ కొత్తగా వాడారు. కనుక ఈ సోషల్ మీడియా కార్యకర్తలుని ఎక్కడ పెడితే అక్కడ ఏదో ఒక సాకు మీద మూసేస్తున్నారు. అది రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారి భాష. సో అలాంటి వాళ్లకు ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి, మోరల్ సపోర్ట్ చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఏమో అనిపించేలాగా కూడా మాట్లాడారు. ఒక షీట్ చూపించారు, వాల్ పోస్టర్ చూపించి దాంట్లో కొన్ని నంబర్లు ఇచ్చారు. ఎవరైతే ప్రభుత్వం నుంచి బాధలు అనుభవిస్తున్నారో, అరెస్టులు అనుభవిస్తున్నారో, ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ ఈ నంబర్లకు అంటే ఒక లీగల్ సెల్ని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా వాళ్ళ కోసం అధికార పార్టీ అరెస్టులు చేస్తున్నా, లేకపోతే వేధింపులు చేస్తున్నా, లేకపోతే కిడ్నాప్ చేసి కొట్టేస్తున్నా, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. వాళ్ళని ఆదుకోవడానికి పార్టీ 100% మీతో ఉంటుంది, మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని పార్టీ చేస్తుంది అని చెప్పి ఆయన ఒక పేరు సుధాకర్ అన్న అని పేరు కూడా చెప్పారు. పొనవాళ్ళు సుధాకర్ గారు ఉన్నారు కదా, సుధాకర్ రెడ్డి గారు, వారి పేరు కూడా చెప్పారు. అంటే వారిని సంప్రదించండి, ఈ నెంబర్ల ద్వారా ఆయన మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు, కష్టాల నుంచి గట్టెక్కిస్తారు అని చెప్పి ఈ సమయాన్ని అందుకు వాడుకున్నట్టు కూడా అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, తగ్గేదేలే అని జగన్మోహన్ రెడ్డి గారు శపథం చేసినట్టు దాన్ని మనకి పరోక్షంగా అర్థమవుతుంది.
అంటే నేను కూడా మాట్లాడుతున్నాను కదా, మరి నన్ను కూడా అరెస్ట్ చేస్తారా అని ఛాలెంజ్ చేసినట్లుగా ఆయన అనిపిస్తున్నది. ప్రజాస్వామ్యంలో అసలు ప్రశ్నించే గొంతుకే లేకపోతే మీరు అడ్డగోలుగా పరిపాలన చేస్తుంటే చూస్తూ జనం ఊరుకోవాలా? జనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కూడా నోరు మూసుకొని కూర్చోవాలా? ఇది మన నియంత పాలన లేదా ప్రజాస్వామ్య పాలన అని ఆయన చాలా తీవ్ర స్వరంతో కొన్ని క్వశ్చన్లు వేశారు. అందుకే అసెంబ్లీకి వెళ్ళటం లేదు, దాని సమస్యల నుంచి దూరంగా పారిపోతున్నారు, అసెంబ్లీలో అడ్రస్ చేయడానికి భయపడుతున్నారు అని అధికార పక్షం చేస్తున్న విమర్శలను ధీటుగా కొట్టేసినట్టుగా, ధీటుగా సమాధానం చెప్పినట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకి అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి రాష్ట్రంలో 2 అసెంబ్లీలు జరగబోతున్నాయి. ఒక అసెంబ్లీలో మామూలు అధికార పక్షం వాళ్ళు సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల తరపున ఏమేమి సమస్యలు వస్తాయి, బడ్జెట్ ప్రవేశపెట్టారు, బడ్జెట్లో దేనికి ఎంత కేటాయించారు, ఆ తర్వాత స్పీకర్ గారు అనూహ్యంగా 2 రోజుల పాటు సెలవు ఇచ్చారు. ఆ సెలవు ఇచ్చేటప్పుడు కూడా సభలో నవ్వులు పూసాయి. ఏంటంటే వారు చెప్పింది ఏంటంటే, ఎందుకు సెలవిస్తున్నారు అని అడిగితే, అవునండి కట్ట ఇచ్చారు కదా, ఆ కట్ట మీరు చదువుకోవాలి, చదువుకొని అర్థం చేసుకుని వచ్చి దాని మీద మంచిగా చర్చించాలి, అందువల్లనే మీకు 2 రోజులు సమయం ఇస్తున్నాను అని చెప్పి. అంటే గతంలో ఎప్పుడు అలా జరగలేదు. ఏదన్నా అవాంతరం వచ్చి, ఏదన్నా పండగ వచ్చి, ఏదైనా సెలవుదినం వస్తే మామూలుగా వాయిదా వేస్తారు, కానీ ఇలాంటి సందర్భంలో ఎప్పుడు రాలేదు. కానీ మొదటిసారి అలా వచ్చింది. అది అయ్యన్న పాత్రుడు గారి స్టైల్ ఆఫ్ పరిపాలన అని మనం అనుకోవచ్చు, లేకపోతే సభా నిర్వహణ అని మనం అనుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఉన్నారు కనుక, కొత్త వాళ్లకు అలాంటి అంశాల మీద మాట్లాడే అవకాశం తక్కువ కనుక ఈ బడ్జెట్ గ్రంథాన్ని వాళ్ళు చదువుకుని 2 రోజుల పాటు వచ్చి దాని మీద కొంచెం అంటే యూజ్ఫుల్, అంటే మీనింగ్ఫుల్, అర్థవంతమైన చర్చలు చేస్తారని బహుశా వారు 2 రోజుల పాటు ఆ సమయం ఇచ్చారేమని చెప్పి మనం అనుకోవాలి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి మీద విసురులు మాత్రం వాళ్ళు ఆపలేదు. వచ్చుంటే బాగుండేది అని ఒక సవాల్ చేశారు. కానీ ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అలాగే సభాపతి స్థానంలో అయ్యన్న పాత్రుడు గారు కూడా అన్నారు. అంటే అర్థం ఏంటి, మీరు వస్తే ఎంత, రాకపోతే ఎంత అనే దాన్ని వాళ్ళు కొండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇక్కడ కూడా ఈయన అదే మాట చెప్పారు. మాకు లోపలికి వెళ్తే జరిగే అవమానం ఎలా ఉంటుందో ముందు బయట నుండి కూడా మేము అది గమనిస్తూనే ఉన్నాము అని చెప్పి తీసుకున్న నిర్ణయము మరి ఎలా ఇది మిగతా రాష్ట్రాలకు ఇది కూడా ఆమోదయోగ్యం అవుతుందా, లేకపోతే దీన్ని అనుసరించి మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా చేస్తారా? అంటే అసెంబ్లీ బయట అసెంబ్లీ గతంలో మనం అనుకునేవాళ్ళం, అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నప్పుడు బయటకు వచ్చి మాక్ అసెంబ్లీ పెట్టడం అనేది ఒక తరహా అయితే, అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీ స్థాయిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవే సమస్యలను మేము ఇక్కడ చర్చిస్తాము అంటే సమాంతరంగా ఒక అసెంబ్లీలో జరిగే సమావేశాల్లో కూడా అక్కడ అంశాలన్నీ ప్రజలకు చేరేది ప్రసార మాధ్యమాల ద్వారా. ఇక్కడ కూడా మేము అదే చేయబోతున్నాము అనేదానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించినట్టు మనం భావించాలా? ఇదే తరహా మీడియా అక్కడ లోపలికి వెళ్ళకుండా బయట మీడియాతో మాట్లాడేస్తే సరిపోతుందా? గతంలో ఇంకా భవిష్యత్తులో కూడా అలాగా తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళందరూ ఇదే మార్గాన్ని అనుసరిస్తే బాగుంటుందా అనేదాన్ని మనం చర్చకు వదిలేసేయాలి. ఎందుకంటే ప్రజలు చాలా విఘ్నులు. ఎన్నికల్లో చూసాం మనం ఎలాంటి అంశాలకు ప్రజలు ప్రాధాన్యత ఇచ్చారో అని చెప్పి. కానీ ఇక్కడ ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఇంకొక వ్యాఖ్య ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. దానికి సూపర్ 6కి లింక్ చేసి వారు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సూపర్ 6 పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వీళ్ళు వమ్ము చేస్తున్నారు కనుక అవి ప్రశ్నిస్తారేమో అని చెప్పి భయించేత ఇలాంటివి సడన్గా సోషల్ మీడియా ఇది తీసుకొచ్చారు అని చెప్పి ఆయన చెప్తూనే ఈ మీడియా సమావేశంలో దాన్ని కూడా హైలైట్ చేస్తూ మాట్లాడి ప్రజాస్వామ్యము, పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ఇవన్నీ మాట్లాడుతూ ప్రశ్నించే అవకాశం లేని చోట ప్రశ్నించడానికి ఏమీ ఉండదు కనుక అదే ప్రశ్నలు మేము బయట నుంచి వేస్తామని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ స్పష్టత ప్రజలకి అర్థమవుతుందా? అధికార పక్షం దీని పట్ల
ఎలా స్పందిస్తుంది? సేమ్ పాత ధోరణితోనే భయపడి పారిపోయారు ఇలాంటివి మాట్లాడతారా? ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు గాడిదలు గాయడానిక అని చెప్పి మాట్లాడిన షర్మిలాదేవి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థిస్తారా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఎన్నికల్లో ఓటేసి గెలిపించిన ప్రజలకు ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కు కూడా ఉంది. ప్రశ్న కేవలం అసెంబ్లీలో మాట్లాడటమే ప్రశ్న కాదు. ప్రజలు కూడా, అంటే ఓటర్లు కూడా ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తారు. ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారా? చూద్దాం. ఇది ఇవాటి అంశానికి సంబంధించిన విశ్లేషణ. మళ్ళీ మరొక ప్రాముఖ్యత సంతరించుకున్న అంశం మీద మాట్లాడటానికి మీ ముందుకు వస్తాం. ఓకే, నమస్తే. మీ బాబీ వర్ధన్.